మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోవద్దు అన్న హైకోర్టు ఆదేశాలపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఆర్టీసీ సమ్మె ప్రత్యామ్నాయాలపై కూడా మంత్రివర్గంలో చర్చించబోతున్నారు. జూన్ 2 నుంచి అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం, ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం, విద్యార్థులకు ఉచితంగా పాలు పంపిణీ చేయడంపై కూడా చర్చించనుంది కేబినెట్. జీహెచ్ఎంసీతో పాటు పలు కార్పొరేషన్ల ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ కోటా కింద ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించినటువంటి కోదండరాం, అజరుద్దీన్లపై కేబినెట్ చర్చించనుంది. అజరుద్దీన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 6 నెలలు దగ్గర పడ్డంతో ఏం చేయాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆర్టీసీ సమ్మె, ఆ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశం గురించి కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ నివేదిక, ఫిట్మెంట్, పెండింగ్ డిఏలు, పెండింగ్ సమస్యల గురించి కేబినెట్ చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక యాసంగి ధాన్యం సేకరణతో పాటు మొక్కజొన్నల సేకరణ ఎంత జరిగింది, ఇంకా రైతుల వద్ద ఎంత మేర ఉందన్న వివరాలు కేబినెట్ ముందు చర్చకు రానున్నాయి. మరి కాసేపట్లోనే తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతోంది. కేబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు సచివాలయం నుంచి. సుధీర్, మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఒకవైపు నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు, అలాగే ఆర్టీసీ సమ్మె గురించి ఇంకా పలు అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి సమావేశానికి సంబంధించి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరి కాసేపట్లోనే సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో కీలక అంశాల మీద చర్చలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో, కాళేశ్వరం కమిషన్కు సంబంధించిన కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుకు సంబంధించి ఆ రిపోర్టు మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ విషయానికి సంబంధించి అయితే సుప్రీంకోర్టును అప్రోచ్ కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న అభిషేక్ సింఘీ తోటి కూడా చర్చలు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకు సంబంధించి నిన్న రాత్రి తీర్పు కాపీ అయితే రావడం జరిగింది. ఆ తీర్పు కాపీని ఈరోజు ఢిల్లీకి పంపించి పూర్తిగా దాని మీద స్టడీ చేయాలని చెప్పేసి కూడా సూచన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్ళాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. ఈరోజు ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇతర రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వచ్చాయి. ఈ విమర్శలను తిప్పికొట్టాలనే విషయానికి సంబంధించి కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఇచ్చిన తీర్పుకు సంబంధించి చూసుకున్నట్లయితే యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, అటు కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఆ జీవో నెంబర్ 6కు సంబంధించి దాన్ని క్వాష్ చేయాలని చెప్పేసి వారు హైకోర్టును అప్రోచ్ చేసింది. హైకోర్టును అప్రోచ్ కావడం జరిగింది. కానీ క్వాష్ చేయకుండా దానికి సంబంధించి కమిషన్ ఏర్పాటును సమర్థించింది హైకోర్టు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయం ఏదైతే ఉందో, కమిషన్ నియమించడం అనేది సమర్థనీయం అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయానికి సంబంధించి కూలంకషంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఏదైతే ఉందో అది ఈ రోజుకు 2వ రోజు చేరింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా పాక్షికంగానే బస్సులు నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో తీవ్ర ఇబ్బందులు అయితే సాధారణ ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రత్యామ్నాయాలు చేస్తున్నప్పటికీ కూడా అవి సఫలీకృతం కావడం లేదు. చాలా వరకు బస్టాండుల్లోనే చాలామంది ప్రయాణికులు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బస్సులు ఏవి కూడా బయటకు వస్తలేవు. కేవలం ప్రైవేట్ హైర్ బస్సులు మాత్రమే రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అందులో సుశిక్షితులైన డ్రైవర్లు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు, అదేవిధంగా కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలా వద్దా, విలీనం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ విధమైన భారం పడుతుంది అనే విషయానికి సంబంధించి గణాంకాలతో సహా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఖచ్చితంగా దాదాపుగా 55 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు. సమ్మె చేసిన తర్వాత కూడా వారి డిమాండ్లు చాలా వరకు పరిష్కారం కాలేదు. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వారికి హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకే తామంతా కూడా ఈరోజు సమ్మె చేస్తున్నామని చెప్పేసి కార్మిక సంఘాలు, జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఇందులో 3 ప్రధాన అంశాలు అయితే ఉన్నాయి. ఒకటి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది ప్రధాన డిమాండ్ ఉంది. ఆ తర్వాత పీఆర్సీ బకాయి
బకాయిలు గతంలో ఇవ్వాల్సిన పిఆర్సీకి సంబంధించిన బకాయిలు కావచ్చు, ప్రస్తుత పిఆర్సీకి సంబంధించి ఇంకా పిఆర్సీ ప్రకటించలేదు. అది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, ఇటు ఆర్టీసీ కార్మికులకు, ఆర్టీసీ ఉద్యోగులకు కూడా పిఆర్సీ ప్రకటించలేదు. దానికి సంబంధించిన బకాయిలను కూడా చాలా వరకు బకాయిలు పేరుకుపోయాయి. వాటిని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు. మరొక డిమాండ్ కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో కార్మిక సంఘాలకు ఎన్నికలను నిర్వహించాలి, ప్రభుత్వం కార్మిక సంఘాలను గుర్తించాలని చెప్పేసి ఈ 3 ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. వీటితో పాటుగా ఇతర అంశాలను కూడా కూలంకషంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నల్లి రైట్ సుధీర్, థ్యాంక్ యూ.